సరే ఇప్పటికైనా బోరుగడ్డ అనిల్ గతంలో మాట్లాడినట్టు మాట్లాడకుండా డిసైడ్ అయ్యా. నేను మాటిస్తున్నా, యూఆర్ గోనా సీ ఎ వెరీ గుడ్ పార్లమెంటేరియన్ అండ్ మొన్న చెప్పిన విధంగానే ఒక మంచి బోరుగడ్డ అనిల్ కుమార్ని, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ని, గొప్పగా చదువుకున్న బోరుగడ్డ అనిల్ కుమార్ని భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని మాట్లాడి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తా, మంచిగా భారత రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తాను. నేనే చెప్తున్నా ఇందాక నేను మీకు చెప్పాను, ఫస్ట్ చెప్పాను, ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. ఎస్, నేను పశ్చాత్తాపడ్డాను. అంటే ఎందుకు పడ్డాను? ఎస్, క్వశ్చనింగ్ చేసే దాంట్లో ఇలా కాదు, ఇలా కూడా అడగొచ్చు. అవును, నా బైబిల్ నాకు నేర్పించింది, నా దేవుడు నాకు నేర్పించాడు సత్మార్గంలో నడవాలి. ఎవరిని దుర్భాష వాళ్ళు దుర్భాషలు ఆడారు, వాళ్ళు ఆడారు కాబట్టి నేను ఆడానండి. చంపకు చంపు చెప్పినాం, కానీ అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో తెలుసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినన్నా, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అయినా సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా సరే, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే, ఏనాడైనా పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అరే తురే అని ఎక్కడన్నా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు దాటినట్టు మీరు ఏదైనా మీడియాలో చూపించగలరా? చూపించగలరా? సో ఆయన ఆదర్శం. దట్ ఈస్ వాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆదర్శం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడినప్పుడు మరి బోరుగడ్డ ఎన్నిళ్ళు ఎందుకు అలా మాట్లాడడం? అది కదా అందరూ ప్రశ్న. ఒకటి, నా ఇంట్లో ఆడవాళ్ళు తిడితే నేను ఊరుకుంటానండి? నేను అన్ని మాట్లాడలేదు సార్, చాలా మార్ఫింగ్ ఉన్నాయి, చాలా కావాల్సినట్టు బిట్టుకు కట్ చేసి మధ్యలో మిక్స్ చేసి వేసుకున్న వీడియోలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పాను, ఇందాక చెప్పాను, చాలా thumbnails. ఇప్పుడు అనిల్ పరిస్థితి ఏంటి? వీడియోకి సంబంధమే లేదు. ఓకే, ఇప్పుడు అనిల్ పరిస్థితి ఏంటి? బోరుగడ్డ దారేది సార్? మీరు పదే అడిగి అవమానంగా కాదు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారని చేసేది. ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటాను, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడుగానే బతుకుతాను. బతికినంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయం చేస్తాను, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర నా ప్రాణం ఇచ్చి వదిలేస్తాను. బట్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవడో పెట్టాడు తమ్నేలు, నెక్స్ట్ టీడీపీలో కానీ నేను ఒకటికే పుట్టాను సార్. నా తండ్రి ఒక్కడే, నా పార్టీ ఒకటే, నా నాయకుడు ఒకడే, నా దేవుడు కూడా. రిపబ్లిక్ పార్టీ దాని సంగతి ఏంటి? అది లేనట్టే. నేను రాజీనామా చేశాను సార్. రామదాస్ అత్వాలే గారు ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి, కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారు, ఆయనతో పాటు ఉన్న కొంతమంది మనుషులు, టీడీపీ సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు రిపబ్లికన్ పార్టీలో. వాటన్నింటినీ ఛేదించుకొని గత 10 సంవత్సరాలుగా పార్టీని నుంచో పెట్టాం. ఆల్మోస్ట్ 12,58,000 మెంబర్షిప్స్ కట్టించినాం. అయితే మంచి వాళ్ళు ఉన్నారు దాంట్లో, మన మేలు కోరే వాళ్ళు ఉన్నారు, మన పతనం కోరే వాళ్ళు ఉన్నారు దాంట్లో. వాళ్ళ గురించి మాట్లాడిన రాజకీయాల్లో సహజం అది. నాకు నచ్చలేదు కొన్ని స్టేట్మెంట్స్, నన్ను ఇవ్వమని చెప్పారు అత్వాలే గారు, ఒక స్టేట్మెంట్ ప్రకటించమని చెప్పారు. నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వనని చెప్పాను, రాజీనామా ఇచ్చాను. ఆయన ఇంతవరకు నా రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. లోకల్ బాడీ వాళ్ళు ఎవరో చెప్పారు అనిల్ని మా పార్టీ నుంచి తీసేసామని, కానీ నేను ఇక రిపబ్లికన్ పార్టీకి అయితే నేను వర్క్ చేయదలుచుకోలేదు సార్. ఎందుకంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం అత్వాలే గారు జగన్మోహన్ రెడ్డి గారిని పోడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే ఆయన కేంద్ర మంత్రి అయినా, ఆయన ఇంకొక మంత్రి అయినా, ఆయన ఏ మంత్రి అయినా విలువలు తగ్గించే, జగన్మోహన్ రెడ్డి గారు విలువలు తగ్గించే పరిస్థితి ఉంటే నేను వాళ్ళకి పని చేయను, కనీసం వాళ్ళని నేను లెక్క కూడా చేయనని మళ్ళీ చెప్తా ఉన్నా. ఓకే అనిల్, మీకు ఒకటి చదివి వినిపిస్తాను, మా వాళ్ళు కూడా అక్కడ వేస్తారు. అది ఇదేంటిది? ఇది కూడా ఫేకా? బోరుగడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూలోనూ సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతుంది. వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ